శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణిం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. శ్రశ్రుతీనాం మూర్ధానో దదతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయాధేగి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజౌటతటినే యయోర్లాక్షా లక్ష్మీరరుణహరి చూడామణి రుచిః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేతు. సంజీవనం మైథిల కన్యకాయాః సౌందర్య సర్వస్వ మహానిధానం శశాంక పంకేరుహయోః సమానం రామస్య వందే రమణీయమాస్యం. వంశీ విభూషితకరాత్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సదృశముఖాదరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం పరమతత్వమహం న జానే. రామం శ్యామపయోదనీలం అమలం రాజీవనేత్రం సదా అహల్యాశాపనివారణ ప్రణయ పాదాంబోజం ఉర్వీశ్వరం విద్యుత్కోటి సహస్రదీధితి లసత్కోటీర మస్తోజ్వలం ధ్యాయే తారకనామం ఈశ్వర సఖం దైతేయ వంశాపహం. దశరథసుతమీశం దండకారణ్యవాసం శతమఖమణినీలం జానకీ ప్రాణలోలం సకల భువన మోహం సన్నుతాంబోదదేహం బహుళతను సముద్రం భావయే రామభద్రం. బహుళనుత సముద్రం భావయే రామభద్రం. సరయూతీరవనే లతా నివసనే నద్ర సద్రత్నవేదీతటే సుమపర్యంకతలే విదేహసుతయా సార్ధం పరిక్రీడతే కస్తూరీ ఘనసార చందన మిళద్గంధోల్లసత్ పావనీ పాయాన్మూర్తిరనామయా రఘుపతేః భద్రాత్మకానో నిశం. వైదేహీ ప్రియవల్లభం విజయినం వాతాత్మజాధీశ్వరం వాణీ వారిధి వానరాది వినుతం వందారు మందారకం విశ్వామిత్ర వసిష్ఠ వాసవ శివా వాణీశ శశ్వన్నుతం దేవేశం వినదాత్మజాభివినుతం వందే సదా రాఘవం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడు, ధర్మవత్సలుడు. అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా కానీ లేదా అడవుల్లో సంభవించేటటువంటి కష్టాలు ఇన్ని అన్నీ కాదు, అవి భరించటానికి వీల్లేనివి అనే దృష్ట్యాతో గాని ఆమెను తన వెంట తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టం చూపించలేదు. నాకు రుతే బుద్ధిం, ఆయనకి అసలు ఆలోచన రాలా, ఆయన ఆ నిర్ణయానికి రాలేదు. శ్రీరాముడు సిద్ధపడలా తీసుకెళ్ళటానికి. ఇంకా అమ్మవారి కళ్ళల్లో పూర్తిగా నీళ్లు తిరిగిపోయినాయి, నిండిపోయినాయి కళ్ళు నీళ్లతో. విలపిస్తున్నది ఆమె. ఎలాగా? అప్పుడు సీతమ్మతో ఇలా అంటున్నాడు అయ్యవారు, ఏమని? నివర్తనార్థే ధర్మాత్మా వాక్యమే తదువాచ.
ఆ అమ్మవారిని ఆ ప్రయత్నం నుంచి వెనకకు మళ్లించాలి అనేటటువంటి ఆలోచనతో ఉవాచ అంటున్నాడు. సీతే మహాకులీనాసి, నువ్వు గొప్ప వంశంలో పుట్టావమ్మా. ధర్మే చ నిరత సదా, ఎల్లప్పుడూ నీ దృష్టి ధర్మం మీదే ఉంటుంది, నీ ప్రవర్తన ధర్మబద్ధంగానే ఉంటుంది. ఇహ ఆచరస్వ ధర్మం త్వం, కాబట్టి నువ్వు ధర్మాన్ని కోసం వెతుక్కోకర్లేదుగా. ఆ ఆ నువ్వు ఆచరించే ఆ ధర్మం ఏదో అది ఇక్కడే ఉండి ఆచరించు, ఎక్కడైతేనే ఇక్కడ ఉండి ఆచరించు. అంతేగాని తొందరపడి దుఃఖాలని కోరి తెచ్చుకోవద్దు. నువ్వు ఆలోచించే ధర్మాలేవో ఇక్కడే ఉండి ఆచరించు. వనే దోషాహి బహవో, అడవి అంటే మాటలా, అక్కడ ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత ఘోరమైన పరిస్థితి. వదతస్థాన్నిబోధమే, నీకు తెలీదు ఆ వనంలో ఉండేవి. నేను ఒకసారి విశ్వామిత్రుడు వెంట వెళ్ళి అరణ్యాల్లో ఉండి వచ్చాను కదా, నాకు తెలుసు, నేను చెప్తాను విను. నిర్జనారణ్యాల్లో సింహాలు, పులులు, శరభాలు, మహామృగాలు ఉంటాయి. దృష్ట్వా సమభివర్తంతే, మనిషి కనిపెడితే మనిషి మీదకి దూకేస్తాయి, వచ్చి చంపడానికి వచ్చి మీద పడతాయి. ఏమనుకుంటున్నావో. నదులున్నాయి, ఆ నదులంతా బురదమయంగా ఉంటాయి. సరితశ్చైవ పంకవచ్చ, నదులన్నీ బురదగానే ఉంటాయి. సుదుస్తరాహ, అసలు మనం ఆ నదిని దాటలేం. మత్తైరపి గజైర్ నిత్యం పూర్ణా, మత్త గజాలు అడవి నిండా ఉంటూనే ఉంటాయి. అతో దుఃఖతరం నుకిం, ఇంతకంటే దుఃఖం ఏముంటుంది. కాబట్టి నువ్వు అడవికి నాతో రావాలి అనే ఆలోచనని విరమించుకో. ఇంకా అడవుల్లో ఏమున్నాయి, లతా కంటక సంకీర్ణా కృకవాకూపనాదితాహ, లతలు అడ్డదిడ్డంగా, తీగలు, దారి డొంక ఉండదు, పైగా కంటకాలు, ముళ్ళు, నడవటానికి ముందు కాలు తీసి కాలు పెట్టే అవకాశం ఉండదు. నిరపాశ్చ, చుక్క నీళ్లు దొరకవు తాగటానికి. సుదుర్గాశ్చ మార్గా, మార్గాలన్నీ దుర్గమంగా ఉంటాయి, అసలు దారి కనపడదు, వెళ్ళలేవు. ఎక్కడికి వెళ్తావు, ఎలా వెళ్తావు? నీ ఇక్కడ ఉన్నట్టుగా ఆ హంసతూలికా తల్పాలు, పర్యంకాలు ఉండవు, నేల మీదే పడుకోవాలి. షడ్రసోపేత భోజనాలు ఉండవు, పళ్ళు మాత్రమే తినాలి, అవి కూడా రాలి పడిన పళ్ళు తినాలి. ఉపవాసాలతోనే కాలం గడపాలి. జటాభారశ్చ కర్తవ్య, జడలు బరువెక్కిపోతాయి, తైల సంస్కారాదులు ఉండవు కదా. వల్కలాంబరధారిణ, అక్కడ వల్కలాలే ధరించాలి, చీనాంబరాలు ధరించే అవకాశం ఉండదు. దేవతానాం పితృణాంచ కర్తవ్యం విధిపూర్వకం, మరి అంత అడవిలో కూడా మనం దేవతల పట్ల చేయవలసినటువంటి విధి నిర్దేశితమైన కార్యక్రమాలు చేయవలసిందే, వాటిని మానడానికి వీల్లేదు. అక్కడ అవకాశం ఉండదు కదా, ఎలా చేస్తాం పర్వాలేదులే అని అనుకోవటానికి వీలేదు. అవకాశం కల్పించుకునైనా సరే దేవ కార్యాలు నిర్వహించవలసిందే. పైగా ఇంకొకటి ఉంది, ప్రాప్తానాం అతిథీనాం నిత్యశ ప్రతిపూజనం. అటువంటి అడవిలో కూడా మనకు అతిథులు వస్తారు, వాళ్ళు మహర్షులు, ఋషులు, మునులు, వాళ్ళు అతిథులుగా వస్తూ ఉంటారు, మనం చూసిపోవడానికి వస్తారు. వాళ్ళకి మనం స్వాగత సత్కారం ఇవ్వాలి, అతిథి సత్కారం ఇవ్వాలి. మనకే ఏమీ ఉండదు ఒక్కోసారి తినడానికి, వాళ్ళకేమిస్తాం? ఇన్ని బాధలు ఉన్నాయి. 3 వేళలా నియమపూర్వకంగా స్నానాదులు చెయ్యాలి. వన జీవితం అంటే, తపో జీవితం అంటే సామాన్యం కాదు. నిష్ఠా జీవనం కొనసాగించాలి, స్వయంగా పూజా ద్రవ్యాలు సమకూర్చుకోవాలి, ఆర్ష విధి ప్రకారం దైవారాధన చేయాలి. అతీవ వాత, ఇంకా ఇటువంటి నియమ నిబంధనలకు తోడు ఉన్నట్టుండి ఒక్కసారి పెద్ద పెద్ద తుఫానులు, గాలులు వచ్చి పడిపోతాయి. అతీవ వాత, పెద్ద పెద్ద పెరు తుఫాన్లు, ఏ చెట్టు విరిగి మీద పడుతుందో తెలీదు. తిమిరం, చీకటి, చిమ్మ చీకటి, కన్ను పొడుచుకున్న దారి కనపడదు. బుభుక్ష, వీటన్నింటికి మించి ఆకలి. వనవాసం మిక్కిలి భయంకరమమ్మా. వివిధ ఆకార
వివిధ ఆకారాలు కలిగినటువంటి పెద్ద పెద్ద విషసర్పాలు ఉంటాయి. వాటికి తట్టుకోవడం చాలా కష్టం. అది ఎట్నుంచి వచ్చి మీద పడుతుందో తెలియదు, నీకు ఎదురుకుండా ఉండదు, కనపడదు, కానీ వచ్చి మీద పడుతుంది. పతంగా వృశ్చికా కీటా దంశాశ్చ మశకై సహ, దోమలు, ఈగలు, పక్షులు, తేళ్లు, సర్పాలు బాధంతే నిత్యము బాధ పెడుతూనే ఉంటాయి. ఇంకా బాధ తట్టుకోలేక ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని మధ్యలో వనవాసం వదిలి ఇంటికి వచ్చేసేస్తాం. అంతటి చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. ముళ్ళ పొదలు, ముళ్ళ చెట్లు ఇవన్నీ ఉంటాయి. కుశకాశాశ్చ, దర్భలు, కాలు తీసి కాలు పెడితే కాళ్ళలో గుచ్చుకుపోతాయి. మరి రెల్లు పొదలు ఇవన్నీ ఉంటాయి. కాయ క్లేశాశ్చ బహవః, శరీరానికి శ్రమ, శరీరానికి ఆయాసం కలిగించేటటువంటి కష్టాలు, ఎన్నో కష్టాలు. భయాని వివిధాని చ, అనేక రకాల భయ కారణాలు. క్రోధ లోభౌ విమోక్తవ్యౌ, అసలు అక్కడ కోపం వస్తే ఎవరి మీద చూపిస్తావు? లోభము క్రోధం రెండూ విమోక్తవ్యౌ, అవి అక్కడ విడిచిపెట్టాల్సిందే. కర్తవ్య తపసే మతికి, మతి మాత్రం తపస్సు మీదనే ధ్యానం చేయాలి. అదే వనవాసం. మరి వనవాసం చేయటం అంటే తపస్సు ఉండాలి, దేవతా పూజ ఉండాలి, అతిథి పూజ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. వచ్చి మీద పడి వచ్చే ప్రమాదాల నుంచి తట్టుకోవాలి, మనం రక్షించుకుంటూ ఉండాలి. తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. నా భేతవ్యే, భయపెట్టే బోళ్ళు వస్తాయి, కానీ భయపడకూడదు వాటికి. భయపడిపోతే నువ్వు నీ నియమ విధి పూర్వకమైన జీవితాన్ని ఏమాత్రం గడపలేవు. నిత్యం దుఃఖమతో వనం, ఈ మాటతో కనీసం 10-17 శ్లోకాలు చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. నిత్యం దుఃఖమతో వనం, అందువల్ల ఎప్పుడు దుఃఖభూయిష్టమే అని అంటూ, అందువలన నువ్వు రావద్దమ్మా, నిత్యం కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేనేదో వెళ్ళి నాకు తప్పదు కాబట్టి ఇది నేను పూర్తి చేసుకుని వనవాసం పూర్తి చేసుకుని వస్తాను అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన మాటలు సాంత్వన వచనాలు. సాంత్వనం అంటే ఆమెని శాంతింపజేసి, ఆమె దుఃఖాన్ని నివర్తింపజేసి, ఆమెతో అసలు విషయాన్ని గ్రహింపజేసేటటువంటి పద్ధతిగా చెప్పిన మాటలన్నీ అమ్మవారు విని, ఏతత్తు వచనం శ్రుత్వా సీత, రాముడు చెప్పిన ఈ మాటలు విని దుఃఖం ఇంకా ఎక్కువ అయ్యి, ప్రసక్తాశ్రుముఖి, ఇక అశ్రువులు కళ్ళల్లో నిండా నీళ్లు తిరిగి నిండిపోయిన కన్నీరు నిండిన కళ్ళతో అంటోంది, మందం ఇదం వచనం అబ్రవీతు, నెమ్మదిగా మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టి. ఇంతకు ముందు చెప్పింది వనవాసంలో ఉన్నటువంటి, ఇప్పుడు రాముడు చెప్పినటువంటి ఆ వనవాస జీవితం, ఇది ఒక భయానక దుఃఖావహ కోణం. అమ్మవారు ఇంతకుముందు అసలు ఆవిడకి అది పట్టలేదు. ఆవిడ రమణీయమైనటువంటి వన జీవితంలో ఉండేటటువంటి ఆస్వాదనీయమైన ఆ ప్రదేశాలని, ఆ వస్తువుల్ని అవి చూపించి, నేను నీతో రంస్యే, నీతో ఆనందిస్తాను, బ్రహ్మచారిణి, నేను నీతో ఆనందిస్తాను అన్నది అమ్మవారు. కానీ దానికి పూర్తి వ్యతిరేకమైన దృశ్యం చూపించారు ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి. చూపించి, నువ్వు అంతకుముందు ఉన్న ఉద్దేశం అది కుదరదు, అది వదిలేసేయి అంటున్నాడు. కానీ అమ్మవారు ఏమంటుంది? పునర్వచనమిదం అబ్రవీతు. ఏమని స్వామి, వనవాసంలో ఎదురయ్యే కష్టాలన్నీ మీరు చెప్పారు, నేను విన్నాను, బాగానే ఉంది. నేను ఒక మాట చెప్తాను వినండి. ప్రేమపూర్వకమైన మీ సాహచర్యం వల్ల ఆ కష్టాలన్నీ నాకు సుఖాలే అవుతాయి, నిశ్చితమైన అభిప్రాయాన్ని. అది అమ్మవారు. స్వామి, నువ్వుంటే నాకు ఏ కష్టము రాదు, వచ్చినా కష్టం అది సుఖంగానే నేను భావిస్తాను. గుణానిత్యేవతాన్ విద్ధి, అవి నాకు గుణాలుగానే కనిపిస్తాయని నువ్వు విద్ధి, తెలుసుకో. తవ స్నేహ పురస్కృతాన్, నీ స్నేహంతో పురస్కృతం అయినట్లయితే అవి నాకు
సంతోషాన్నే గుణాలే అవుతాయి. ఎందుకని మృగా సింహా గజాశ్చైవ శార్దూలా శరభాస్తథా పక్షిణ శ్రమరాశ్చైవ ఏ చాన్యే వనచారిణ. అవన్నీ ఉన్నాయి కదా, సింహాలు, శరభాలు, మృగాలు, భయంకరమైన జంతువులు. నువ్వు నేను కలిసి అడవికి వెళ్తున్నావు. ఒక్కోసారి నేను ముందుంటాను, ఒక్కోసారి నువ్వు ముందుంటావు. ఆ భయంకరమైన సింహాలు, పులుడు నిన్ను చూస్తాయి. ఇటువంటి ఆకారం ఎప్పుడు మేము చూడలేదే అని వాటికి భయం వేసి అక్కడి నుంచి పారిపోతాయి. ఈ మాట చెప్పడంలో ఎంతో అంతరార్థం మనం భావించవచ్చు. స్వామివారు సాక్షాత్తు పరమాత్మ కదా. స్వామి దర్శనం వాటిలలో, ఆ జంతువుల్లో కూడా ఒకానొక విధమైనటువంటి మోక్ష సంబంధమైన భావాన్నే కలిగిస్తాయి. అపకార దృష్టిని కలిగించదు ఆకారం. కానీ జంతు సహజమైన ఆ భయం ఒకటి వెంటనే పైకి వచ్చి అక్కడి నుంచి అవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అని అనటంలో అమ్మవారు ఇంత ఆలోచన ఉంది అని మనం భావించటంలో, లేకపోతే రాముడిని చూసి క్రూర జంతువులు పారిపోతాయని అమ్మవారు ఎందుకంటున్నది? మృగా సింహా గజాశ్చైవ శార్దూలా శరభాస్తథా పక్షిణ శ్రమరాశ్చైవ ఏ చాన్యే వనచారిణ అదృష్ట పూర్వ రూపత్వాత్. ఇంతకు ముందు నీలాంటి దర్శనీయమైన, రమణీయమైన, అద్భుతమైనటువంటి దైవ స్వరూపమైన ఆకారాన్ని చూడలేదు. పోని అది ఒక పార్శ్వం. రెండవది, అసలు ఎప్పుడు మనిషిని చూడలేదు కావి. అంత ఘోరారణ్యంలో ఉన్నటువంటి జంతువులు మనుషుని చూడలేదు. మనుషుని చూసి ఇది ఏదో మనకి ప్రమాదకరమైంది అనుకుని అవి పారిపోవచ్చు. అలా ఎందుకు అనుకోకూడదు? ఇలాను అనుకోవచ్చు, అలాను అనుకోవచ్చు. అదృష్ట పూర్వ రూపత్వాత్ సర్వే తే తవ రాఘవ రూపం దృష్ట్వా అపసర్పేయు. నీ రూపాన్ని చూసి అపసర్పేయు, అవి పక్కకి తప్పుకుని వెళ్ళిపోతాయి. భయే సర్వే బిభ్యతి. ఇక్కడ భయ కారణం ఎప్పుడైతే వాటికి కలిగిందో సర్వ జంతువులకే భయం ఉంటుంది. క్రూర జంతువులకు కూడా భయం ఉంటుంది. నిన్ను చూసి అవి భయపడతాయి. అలా అనుకోవటం ఎందుకు? నిన్ను చూసి అవి ప్రమాదాన్ని కలిగించవని మనం కూడా భావించవచ్చును. త్వయా సహ గంతవ్యం మయా. నీతో కలిసి నేను వస్తాను. గురుజనాజ్ఞయ. మా పెద్దలు నాకు చెప్పిన మాట ఇదే. నువ్వు భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళు, భర్త ఎక్కడుంటే అక్కడే ఉండమన్నారు. త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితం. నువ్వు ఎక్కడుంటే అక్కడుండు. నీతో వియోగం సంభవిస్తే జీవితాన్ని విడిచిపెట్టాయి. గురుజనాజ్ఞయ. ఇది నా గురుజనం చెప్పినటువంటి ఆజ్ఞ. నచమాం త్వత్సమీపస్థామపి శక్నోతి రాఘవ సురాణామీశ్వరశ్చక్ర. ఆ దేవేంద్రుడు రాని నువ్వు పక్కనుంటే నన్ను ఎవరేం చేయగలరు? ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ప్రదర్శయితు మోజస. వాళ్ళ బలం చూపించి నన్ను భయపెట్టి నన్ను అదిరింపజేసి బెదిరింపజేసి ఇది చేయలేరు. మరి రావణాసురుడు అపహరించాడు కదమ్మా అని మనకు మనసులో వస్తే స్వామివారు పక్కన లేరు. అది విధి. ఆ విధంగా జరిగి తీరాలి. కాబట్టి వాడు అపహరించాడు. కానీ అమ్మవారి ధైర్యం ఏమిటి? నువ్వు నా పక్కన ఉంటే నన్ను ఎవ్వరూ ఏమీ నన్ను అసలు దర్శింపజేయలేరు. నన్ను జడుచుకునేటట్లు ఎవరు ఏమీ చేయలేరు. శ్రీరామ, ఏ స్త్రీ అయినా సరే భర్తకి దూరంగా ఉంటే జీవించటం దుర్భరం, అశక్యం. అందుకని ఇలాంటి మాటలు నువ్వు నాకు చెప్పవద్దు. ఏ స్త్రీ అయినా సరే భర్తృవియోగాన్ని భరించదు. అంతేకాదు, ఇంకొక మాట కూడా చెప్తాను. ఇది చాలా ముఖ్యమైన మాట, నీతో చెప్పాలి నేను, విను. అథచాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతం. దైవజ్ఞులు, బ్రాహ్మణులు అంటే ఇక్కడ దైవజ్ఞులైనటువంటి బ్రాహ్మణులు చెప్పారు. నేను మా పుట్టింట్లో ఉన్న కాలంలో వివాహ పూర్వం ఏం చెప్పారు?
పురా పితృగృహే సత్యం, ఒక జ్యోతిష్యపరమైనటువంటి సత్యాన్ని చెప్పారు. ఏమిటది? వస్తవ్యం కిలమేవనే, ఈవిడ కొంతకాలం వనాల్లో నివసించవలసి వస్తుంది అని చెప్పారు జ్యోతిష్యులు, కార్తాంతికులు, దైవజ్ఞులు చెప్పారు. వాళ్ళ మాట అబద్ధం ఎలా అవుతుంది? వాళ్ళ మాట నిజం చేయటానికి నేను ఇప్పుడు నీతో వనానికి రావాలి. అసలు నీకు వనవాసం వచ్చిందే నా మూలాన. నాకు వనవాసం చేయాలనేటటువంటి ఆ ఇది విధిలిఖితం ఉన్నది కాబట్టి నేను నిన్ను ఎప్పుడు ఎడబాయకూడదు, కాబట్టి నీకు వనవాసం వచ్చింది. ఇది దైవవశంగా వచ్చిన వనవాసమే తప్ప మానవులు ఎవరు తెచ్చి మన మీద పడేసింది కాదు. ఇది ఈ దృశ్యం కూడా చాలా ఆలోచింపదగిందే. కైక కారణం, దశరథుడు కారణం, ఇవి మందర కారణం, ఇవి కాదు, సీతమ్మ వారే కారణం. ఎందుకని? ఈవిడ వనాల్లో ఉండాల్సి ఉంది కదా. ఏమి తప్పేముంది దాంట్లో? ఆ విధం ఒకళ్ళని బట్టి ఒకళ్ళకి భార్య యొక్క ఆ పనుల్లో భర్తకి సంబంధం ఉంది, భర్త యొక్క పనుల్లో ఈవిడికి సంబంధం ఉంది. కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు ఇద్దరికి ఒకరికి అంటుతాయి అని అమ్మవారిగా చెప్పింది. కాబట్టి పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమేవనే. ఇంకా సాముద్రిక శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఇంకొక శాఖ. వాళ్ళు ఏం చెప్పారు? బ్రాహ్మణులు కూడా ఏమన్నారు? ఈ సీత వనవాస జీవితంలో ఉత్సాహంగా ఉంటుంది అన్నారు. నువ్వు చెప్పావే, వనవాస జీవితంలో దుఃఖంతో నిండిపోతావు, భయపడిపోతావు, ఇదైపోతావు, చాలా బాధలు పడతావు అని. అవేమి ఉండవని మాకు సాముద్రిక శాస్త్రం వాళ్ళేమో, కార్తాంతికులేమో వనవాసం ఉందని చెప్పారు. ఈ సాముద్రిక శాస్త్రవేత్తలు వీళ్ళు ఏం చెప్పారు? ఈవిడ వనవాసంలో ఉంటుంది కానీ సుఖంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి నువ్వు ఏ రకంగా చూసినా నన్ను నీతో వెళ్ళటాన్ని వాయిదా వేయటానికి కుదరదు. జ్యోతిష సాముద్రిక శాస్త్రజ్ఞుల మాట నిజం కావలసి ఉంది కాబట్టి నేను నీతో వస్తాను అన్నది అమ్మవారు. స్వామి, నేను మా తండ్రి గారి ఇంట ఎప్పుడు వివాహం కాకపూర్వం ఉన్నప్పుడు ఒక సాధువృత్త అయిన భిక్షుకి, ఇది 3వ దృష్టాంతం. తల్లిగారి ఇంట్లో ఉండగా 3 దృష్టాంతాలు జరిగినాయి. 3 ఇదే విధానాన్ని నిరూపిస్తున్నాయి. ఒక భిక్షుకి బహుశా సోది చెప్పే ఈ సోదిని బట్టే వెంకటేశ్వర స్వామి ఆ వివాహ పద్మావతి పరిణయ ఘట్టంలో ఈ సోది ఘట్టం కూడా వచ్చి ఉండవచ్చునేమో, అది మనకి ఊహించలేము. మొత్తం మీద సోది ఘట్టం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఒక భిక్షుకి వచ్చి మా తల్లిగారితో నా వనవాసాన్ని గురించి ప్రస్తావించడం నేను విన్నానయ్యా. భిక్షుకు చెప్పింది సాముద్రికులు చెప్పారు, జ్యోతిష్యులు చెప్తున్నారు. అంతేకాదు, కొంతకాలం గంగా తీర అడవుల్లో మీతో 4వ దృష్టాంతం, 4వ పాయింట్, 4వ కారణం చెప్తాను. నేను గతంలో మీతో చాలా సార్లు అన్నా, మనం ఇక్కడ ఈ రాజ్యంలో ఈ సకాలు అనుభవిస్తూ ఉండటం కాదు, ఒకసారి గంగా నది ఒడ్డుకు వెళ్ళి గంగా నది తీరంలో విహరించి రావాలి. మరి స్వామివారు చెప్పే ఉంటారు గంగా నదిని దాటిన విధానం, అవన్నీ ఆ ఆశ్రమాలు చూసిన విధానం. అవి విన్నప్పటి నుంచి బహుశా అమ్మవారి మనసులో అవి నేను కూడా దర్శించాలి అనేటటువంటి కాంక్ష బలీయంగా ఉన్నది. అది ఆమె దాచుకోలేదు తనలో. స్వామివారితో గతంలో చాలాసార్లు చెప్పిందట. అదే చెప్తున్నారు, అంటుంది అమ్మవారు. కొంతకాలం గంగా తీర అడవుల్లో మీతో కలిసి, నేను ఒక్కదా అయితే నువ్వు వెళ్ళిరా అంటావేమో, అది కుదరదు. మీతో కలిసి గడపాలని నేను లోగడ మీతో అన్నాను కదా స్వామి, అందుకు నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఆ సమయం వచ్చింది కాబట్టి శుద్ధాత్మన్ ప్రేమ భావాద్ధి భవిష్యామి వికల్మష. నిన్ను ప్రేమతో సేవించి, ప్రేమ భావాత్ ప్రేమతో సేవించటం వలన వికల్మష భవామి, నాలో ఉన్న దోషాలు పోగొట్టుకుంటాను. ఇది చాలా గొప్ప భావం. స్వామివారిని సేవించి నా దోషాలని పోగొట్టుకుంటాను. అమ్మవారిలో దోషాలు ఏమున్నాయి? అమ్మవారుగా ఉండక, శక్తి స్వరూపిణిగా ఉండక, అంటే ఇది అప్రకటితమైన ప్రకటం కాని శక్తిగా ఉండక ప్రకటితమైన శక్తిగా వచ్చిందిగా, అదే దోషం.
ఆ దోషం పోగొట్టుకుంటే ఏమవుతుంది, మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొంది తీరుతుంది. అది అందుకోసం ప్రయత్నిస్తోంది అమ్మవారు. అది ఇక్కడ మనం జీవుడు అమ్మవారు చెప్పిన పాఠాన్ని, గుణపాఠాన్ని నేర్చుకోవాలి. మనం మన దోషాన్ని పోగొట్టుకోవాలి. అమ్మవారి యొక్క గురుభావాన్ని అంగీకరించి, అమ్మవారిని గురువు గారుగా స్వీకరించి, మన దోషాన్ని మన దోషం ఏమిటి, అదే మన దోషం కూడా. ఏమిటా దోషం? మనస్సులో ఈ సత్వతమ రజస్తమస్సులు అనే గుణాలని నిత్యం భావన చేయటం వల్ల అవి ఏం చేసినాయి, పట్టుకొచ్చి ఈ శరీరాన్ని మన నెత్తి మీద పడేసినాయి. పడేయటమే కాదు, జీవభావాన్ని మరింత పెంపొందింపజేసి ఈ శరీరం అనే ఒక పెద్ద ఇనప వలయంలో పడేసి బయటకు వచ్చే విధానం లేకుండా చేసి పారేసి అవి ఆనందించి రాక్షసుల్లాగా చుట్టూ తిరుగుతున్నాయి కాపలా, బయటికి రాకుండా. వాటిని ఏమార్చి బయటికి రావాలి. బయటకు వస్తే మొత్తం అంతా వ్యాపిస్తాం. లోపల ఉంటే పరిమితంగా ఉంటాం. పరిమితత్వమే మృత్యువు, అపరిమితత్వమే అమృతత్వం. ఇదే వేదాంత సారం. కాబట్టి అమ్మవారు ఇప్పుడు ఏమంటుంది, నేను శుద్ధాత్మన్ ప్రేమ భావాద్ధి భవిష్యామి వికల్మష. ప్రేమ, అందుకనే స్వామివారి మీద భక్తి, రామాయణం పారాయణం నిత్యం ఎప్పుడు ప్రతి క్షణం కూడా శ్రీరామ నామ జపం, శ్రీరామ నామ భావన, శ్రీరామ తత్వ అన్ని గురించినటువంటి ఆలోచన ఇవి చేస్తూ ఉంటే ఇంకా నీ మనస్సులో చోటు ఉండదు కదా. వేటికి? ఈ తమస్సుకి రజస్సుకి చోటు ఉండదు కదా. చోటు లేకపోతే చూసి అవి ఏం చేస్తాయి, పోతాయి. ఇంకంతే. అందుకని ప్రేమ భావాద్ధి, ఇది అద్భుతమైన ఉపదేశం, సారం. అసలు వాల్మీకి చిన్న మాటల్లో, మామూలుగా చిన్న సామాన్యమైన వాక్యంలో ఎంతో గొప్ప భావాన్ని పెట్టేస్తాడు. అది మనం భేదించి లాక్కొని దాన్ని ఆనందించి మనం ఆలంబనంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి. శుద్ధాత్మన్ ప్రేమ భావాద్ధి భవిష్యామి వికల్మష. నిన్ను ప్రేమతో భావించి పూజించి భక్తితో సేవించి నా దోషాల్ని పోగొట్టుకుంటానయ్యా. నేను ఇక్కడే ఉంటే నాకు ఆ అవకాశం ఎలా వస్తుంది? నీతో రావాల్సిందే, కష్టాలు ఎదురు కావాల్సిందే. కష్టాలు వస్తేనే నాలో ఉన్న భక్తి భావం, ప్రేమతత్వం నీ మీద పెరుగుతుంది. పెరిగితే నేను నీకు దగ్గర అయిపోతాను. దగ్గర అవటమే కాదు, నేను నువ్వే అయిపోతాను. అదే మోక్షం. మనం కోరుకోవాల్సింది అదే. మనం రాముడు అయిపోవాలి. ఈ మాట పెద్ద అఘాయిత్యంలాగా కనిపిస్తుంది బయటకు అనుకోడు. నువ్వు రాముడు అవటం ఏంటి, నవ్వుతారు ఎవరైనా, చాలే ఊరుకో అంటారు. రామతత్వం అవ్వాలి. రాముడు అవటం అది బాహ్యార్థం కాదు. రామతత్వం నిరంతరం భావిస్తూ ఉంటే ఏమవుతుంది, అదే సంభవించేది చివరికి. అయితే ఎంతవరకు సిద్ధిస్తుందా అనేది ఆలోచింపదగిన విషయమే. శుద్ధాత్మన్ ప్రేమ భావాద్ధి భవిష్యామి వికల్మష. భర్తారమను గచ్చంతి భర్తాహి మమ దైవతం. అమ్మవారు స్త్రీ కాబట్టి భర్తాహి మమ దైవతం. కానీ అందుకనే స్త్రీలు భర్తగా భావించటం, ఇది మనకి శ్రీకృష్ణ తత్వంలో చాలా అద్భుతంగా విస్తరించి దర్శనమిస్తుంది. వాళ్ళంతా నిజం గోపికలేమి, మరి అందరూ కూడా స్వామి కృష్ణస్వామి వారి యొక్క ఆ దర్శన పదంలోకి వచ్చిన వాళ్ళంతా ఆయన్ని తాము స్త్రీలయ్యి, అతడు పురుషుడైనా సరే తాను స్త్రీ భావాన్ని వహించి స్వామివారిని భర్తగా. ఇక్కడ ఇది శారీరకమైన ఇది కాదు. అసలు ఈ ప్రేమతత్వం అర్థం కావటం కష్టం. ఎంత అర్థం చేసుకున్నా అందులో కొంత మురికి మకిలి ఉంటుంది. ఆ మకిలి పోతేనే కానీ ఆ భావంలో ఉన్నటువంటి శుద్ధత్వం ఏమిటో తెలియదు. అదే ఇక్కడ కూడా అమ్మవారు చెప్తున్నది. ఏముంటున్నది? భర్తారమనుగచ్చంతి భర్తాహి మమ దైవతం. నాకు వేరే దేవుడు, ఇది ఎక్కడున్నాడయ్యా దేవుడు? వేరే దేవుడు నాకు లేడు, నా భర్తే నాకు దేవుడు. ఇది ఈ విధంగా ఆ స్త్రీత్వం, ఫలానా స్త్రీ అని మనం ఆ మాట ఇప్పుడు ఈ యుగ ధర్మం ప్రకారం చెప్పం. స్త్రీత్వం,
స్త్రీత్వం అనేది అంతటా ఉందిగా. ఆ స్త్రీత్వం ఏం భావించాలి? ఎప్పుడు ఈ మాట ఎందుకంటున్నాం? స్త్రీత్వం భావించాలి అని. అలా భావించినట్లయితే ఆ ఆ శరీరానికి సంబంధించిన తల్లి, తండ్రి, భర్త ఇవన్నీ పోతాయి. ఒక్క శుద్ధ స్త్రీత్వమే మిగులుతుంది. స్త్రీత్వం ఏం చేయాలి? శ్రీరామ తత్వాన్ని దైవతంగా భావించాలి. భర్త అనకంటే దైవంగా భావించాలి. భర్త అనుకోపోయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు, దైవతంగా భావించాలి. భర్త హి మమ దైవతం. ఇది మనం అనుసరించవలసినటువంటి రమణీయమైన రామాయణ మార్గం. ప్రేత్య భావేపి కళ్యాణ. ఇది జీవించి ఉన్నంతమే కాదు, ఉన్న కాలమే కాదు. ప్రేత్య భావే, ఈ శరీరంలో నుంచి బయట. అదే అమ్మవారు ఆ మాట చెప్పడం ఏమిటి? ప్రేత్య భావే, ఇది ఖచ్చితంగా. ప్రేత్యాస్మిన్ లోకే అమృతా భవంతి, ప్రేత్యాస్మిన్ లోకాద్ అమృతా భవంతి. ఈ శరీరంలో నుంచి బయటికి వచ్చి అమృతులవుతారు. శరీరంలోనే అంటిపెట్టుకుంటే చస్తారు, మృతులై కూర్చుంటారు. బయటకు వస్తే అమృతులు అవుతారు. ఈ బయటకు రావటం ఏమిటి, లోపల ఉండటం ఏమిటి? ఇది చాలా అనుభవంతో తెలుసుకోవలసిన మాట. మనం చాలాసార్లు ఈ విషయాన్ని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రేత్య భావేపి కళ్యాణ సంగమో మే సహత్వయా. నీతో నాకు కలిసి ఉండటమే నాకు కళ్యాణం. నిన్ను విడిచి ఉంటే నేను ఉండలేను, ఉండను. ఏం చేస్తావు? ఇప్పుడు తల్లిదండ్రుల చేత కాళ్ళు కడిగి కన్యాదానం చేయబడిన వధువు ఆ పురుషునికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా చెందుతుంది అని శృతి చెప్తున్నది. శృతిని ఉదాహరించింది అమ్మవారు. తల్లి తండ్రి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే ఒక కన్యని ఆ భర్తకి, ఆ వధువుకి ఆ భర్త ఈ లోకంలోనే కాదు, వాళ్ళిద్దరు అంటే ఆయనే గతి, అంటే ఇక్కడ ఆయన గతి, ఆయన ఏం చెప్పినా ఈవిడ పడిన ఇలాంటి నీచార్థాలు, లౌకికార్థాలు, ఈ మనకు కోర్టులకు సంబంధించినవి, ఇలాంటివి తీసుకోకూడదు. అసలు ఈ భావనే వేరు. అది ఉదాత్తమైనటువంటి స్థాయికి చెందిన భావన. ఇది ఆలంబనం, ఆ భర్త యొక్క మాటని ఆలంబనంగా లౌకిక దృష్టికి బాగా మించి ఎన్నో వందల మైళ్ళ దూరం వెడితేనే కానీ ఈ భావన అనేటటువంటి అంతస్తుని అందుకోవటం కష్టం. ఆ పురుషుని ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఆవిడ ఆ ఫలితం చెందుతుంది ఆ ఇద్దరికి అని శృతి చెప్తోంది కదా. స్వామి, నా తండ్రి దానజలపూర్వకంగా నన్ను నీకు ధారపోశాడు కదా, నన్ను ఇచ్చి నీకు వివాహం చేశాడు కదా, నన్ను నువ్వు నీ వెంట ఎందుకని తీసుకుని వెళ్ళావు? ఇంకా ఈ వాదానికి తిరుగులేదు. సహధర్మచరీతవా అన్నాడుగా. నువ్వు సహధర్మచరి అంటే ధర్మాన్ని ఆచరించాలి, సహా నీతో కలిసి ధర్మాన్ని చరించాలి. నువ్వు లేకుండా ఆవిడ ధర్మం చెయ్యదు, చేస్తుంది ధర్మం అది కాదు. ఆవిడ ధర్మం నీతో ఉండటమే ధర్మం, అది ఆవిడ ధర్మం. నీ ధర్మము అదే. ఆవిడ లేకుండా నువ్వు ఏ ధర్మం చేయటానికి వీల్లేదు. నేను ఇప్పుడు భక్తాం, నేను ఎటువంటి భావంతో ఉన్నాను? పతివ్రతాం దీనాం మాం సమాం సుఖ దుఃఖయో. సుఖ దుఃఖాల్లో సమానంగా, సుఖమైనా నాకు నీతో సుఖమైనా ఒకటే, దుఃఖమైనా ఒకటే. దుఃఖం వచ్చింది కదా అని నిన్ను విడిచిపెట్టడం, సుఖం వచ్చింది కదా అని నీతోనే ఉంటానంటాం, ఇలాంటి లౌకిక దృష్టి నా దగ్గర లేదు. సమాం సుఖ దుఃఖయో పతివ్రతాం. పతివి నువ్వు, నిన్ను అనుసరించి నడవటమే నా వ్రతం. పతియే నా పతి అనుసరణమే నా వ్రతం. అటువంటి పతివ్రతాం. పైగా ఇప్పుడు నువ్వు వద్దంటున్నావు కాబట్టి నేను పూర్తిగా దీనురాలై, నిస్సహాయురాలై, మరి ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తెలియక ఏడుస్తూ ఈ మాటలు చెప్తున్నాను, బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నాను. దీనాం మాం, పైగా భక్తాం, నీ పట్ల భక్తురాలను నేను. నీ 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 మీద ఉన్న భక్తి ఎంతది? నాకు నువ్వే దైవం.
అటువంటి భక్తి. నాలో ఉన్న కల్మషాన్ని పోగొట్టుకుంటానని ఇందాక చెప్పానుగా, అది. భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం సుఖ దుఃఖయోగో నేతుమర్హసి కాకుస్తా. ఓ స్వామి, నన్ను నేతుమర్హసి, నీతో తీసుకొని వెళ్ళవలసినదే, నువ్వు తీసుకుని వెళ్ళాలి. అలా తీసుకెళ్ళకపోతే విషం అగ్నిం జలం వాహం ఆస్తాస్యే. విషమైనా తింటాను, అగ్నిలో అయినా దూకుతాను, నీళ్లలో అయినా దూకుతాను. మృత్యు కారణాదు, నిన్ను విడిచిపెడితే నాకు కావలసింది, నాకు ఆశ్రయం అయింది మృత్యువే. ఒకసారి రమ్మంటే ఆ మృత్యువు రాదు. ఇదిగో ఈ విషం అగ్ని జలం ఈ మూడింట్లో ఏదో ఒకదాన్ని ఆశ్రయిస్తాను. అయినా సరే రాముడు అంగీకరించలేదు. ఇంకా పరీక్ష అవలేదు. సీత విలపిస్తూనే ఉంది. శ్రీరాముడు ఆమెను మళ్ళీ నెమ్మదిగా ఓదారుస్తున్నాడు. రాముడు ఎంత ఓదార్చినా, ఎంత నివారించినా సీతమ్మ అంగీకరించడం లేదు. సా తం ఉత్తమ సంవిఘ్న, తనకు ఎదురైన విషమ స్థితికి కంపించిపోతోంది అమ్మవారు. సీత విపుల వక్షసం, ఆ విశాలోరస్కుడైన స్వామి ప్రణయాచ్చ, ప్రేమాతిరేకం చేత, అభిమానాచ్చ, తన నాథుడే తనకి దూరంగా తన నాథుడే తనని దూరంగా ఉంచుతున్నాడే అనేటటువంటి ఒకనొక అభిమానం. నన్ను ఇలా చేస్తావా, ఉక్రోషం అంటాం మనం అచ్చ తెలుగులో. ఆ ఉక్రోషంతో ఆవిడ ఏం చేస్తుంది, ఆ ఉక్రోషం వల్ల ఒక్కొక్కసారి కోపం వస్తుంది, కళ్ళమ్మటి నీళ్లు వస్తాయి, కళ్ళు ఎర్రబడిపోతాయి, ముఖం వాచిపోయి కందగడ్డైపోతుంది. పరిచిక్షేప రాఘవం, గట్టిగా నిలదీసి అడుగుతోంది. ఏమని అడుగుతోంది? కింత్వామన్యత. ఇది చాలా ఎంత ఆ ఒక మాట చాలా ఇదేంటంటే ఒక నిద్రపోతూ ఉన్నటువంటి సింహాన్ని ఒక కర్రబుచ్చు కొడితే ఎలా వస్తుందో అంతటి భయంకరమైనటువంటి ప్రతిచర్య వచ్చే మాట. ఆ మాటను అంటున్నది స్వామివారిని. నిజానికి అలా అనకూడదు, కానీ అన్నది. అంటేనే గాని ఈవిడ ప్రయోజనం నెరవేరదు. ఆ అనడానికి కావలసిన పూర్వరంగాన్ని చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఏమంటున్నాడు? సాతం ఉత్తమ సంవిఘ్న సీత విపుల వక్షసం ప్రణయాచ్చ అభిమానాచ్చ పరిచిక్షేప రాఘవం. ఏమిటి సంగతి అని చెప్పి గట్టిగా నిలదీసి ఏమంటుంది చూశారా? కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. నన్ను మా తండ్రి గారు కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది ఎవరికి? పురుష విగ్రహంలో ఉన్న స్త్రీక. అంటే అధిక్షేపణ. స్వామివారిని నీలో ధైర్యం, భార్యని రక్షించుకోగలిగినటువంటి ఆ స్థాయి, మరి ఆ శక్తియుక్తులు, ఆ దృఢమైన నిర్ణయం ఇవి లేవా? కేవలం స్త్రీలాగా బేలవై దీనురాలవై నట్లుగా ఉన్నావా? పరాక్రమం లేదా? ఎవరికిచ్చాడు నన్ను? మహాపరాక్రమవంతుడికి ఇచ్చానని అనుకున్నాడే. ఏమని ఆయన అనుకున్నాడు? కింవా మత్పితామన్యత. ఏమనుకున్నాడు ఆయన? ఎవరాయన? మా పిత వైదేహ పితామే మిథిలాధిప, మిథిలాధిపతి ఆయన. ఏమని? జామాతరం, నిన్ను అల్లుడిని చేసుకుంటూ ప్రాప్య, జామాతగా పొంది, స్త్రీయం జామాతగా పొందాడా? పురుష విగ్రహం. అయితే పురుషుడి విగ్రహంలోనే ఉన్న ఇది. ఈ మాటకి నిజానికి ఎంతో కోపం రావాలి స్వామి వారికి. ఆయనకు కోపం రాదు. అలా ఆయనకు కోపం రాదని మొట్టమొదటి 16 గుణాల్లోనే చెప్పాడుగా. దేని మీద కోపం వస్తుంది? ఆయన కోపం వచ్చే సందర్భం వేరు. తనని ఎవరైనా నవ్వుతూ పలకరించేవాడిని అయోధ్య జనులు అనుకున్నారుగా.
మరి అది వాళ్ళు కనిపెట్టారే స్వామివారిలో గుణాన్ని. ఎన్ని గుణాలు కనిపెట్టారు వాళ్ళు? వాళ్ళు ఎలా కనిపెట్టారు? ప్రజలు ఆ రాజ్యంలో ఉంటూ నివసిస్తూ నిత్యం రాజకుమారుడైన శ్రీరామచంద్రుణ్ణి ఆయన బయటికి వచ్చినప్పుడు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఇన్ని సంవత్సరాల ఆ కాలంలో ప్రతి క్షణం వాళ్ళు చూసి తెలుసుకున్నారు ఆయన యొక్క శక్తియుక్తులు, ఆయన దైవత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకుని వాళ్ళు అప్పుడు దశరథుడితో చెప్పారు ఆ మాటలే. ఇప్పుడు తర్వాత కూడా అనుకుంటారు ఈయన వనవాసానికి వెళ్ళేటప్పుడు కూడా. కాబట్టి ప్రజల మాటే ప్రధానం, ప్రజల అభిప్రాయమే ప్రధానం, అది ప్రధానమైన కొలబద్ద. అదే చెప్తున్నాడు, రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అని తలంచుకోవాలో తలంచుకున్నాడో ఏమో. మరి ఇది అవమానమా అంటే, బాహ్య దృష్టితో చూస్తే ఒక భార్య భర్తని అనరాదు, కానీ అమ్మవారు అన్నది. ఇంకా నన్ను అనుమతించకపోతే లోకులు కూడా నిన్ను పరాక్రమహీనుడే అని అనుకుంటారు. ఇది ఇందాకటి మాట కంటే ఇది ఇంకా ఎక్కువ బరువైన దూషణతో కూడిన మాట. సూర్యుడిలో తేజస్సు ఉంది కానీ రాముడిలో తేజస్సు లేదనే అనుమానం ప్రజలకి వస్తుందయ్యా. సావిత్రి ఏ విధంగా సత్యవంతుడిని అనుసరించిందో నేను ఆ విధంగా నిన్ను అనుసరిస్తాను, నేను అలాగే నీ ఆజ్ఞని పాటిస్తాను. నత్వహం మనసాప్యన్యం ద్రష్టాస్మి త్వధృతేనగా. నా మనసు నిన్ను విడిచి నేను మరొక ఆలోచనయే లేని దానిని. ఆ మాట మనం అనలేము. నాకు నువ్వే ఆలోచన తప్ప నిన్ను విడిచిన మరొక ఆలోచన లేదు. త్వయా రాఘవ గచ్చేయం యథా అన్య కులపాంసని. నిన్ను తప్ప మరి ఒకడిని నేను స్మరించను. స్వయంతు భార్యాం కౌమారీం చిరమధ్యుషితాం సతీం. చిరం స్వయంతు భార్యాం కౌమారీం. పైగా యవ్వనవతి అయినటువంటి, ఇది ఇంకొక దృక్కోణం చూపిస్తోంది. యవ్వనవతి అయిన భార్యని ఇక్కడ విడిచిపెట్టి నింద ఇంకా అవలేదు. అమ్మవారి మనసులో ఉన్న రోషం పూర్తిగా ఇంకా తగ్గల. అది అనేస్తేనే గాని ఇక ఆ ఉడికిపోతాను తగ్గదు. చిరమధ్యుషితాం సతీం. నేను వివాహమై వచ్చిన దగ్గర నుంచి నీ అధీనంలోనే ఉన్న మనిషిని కదా. శైలూష యువరామ పరిమాం పరేభ్యో దాతుమిచ్చసి. ఏమయ్యా ఇది న్యాయమా? ఒక నటుడు ఉంటాడే, ఆ నటుడు ఏ నాటకాలకు వెళ్ళటానికో ఏమిటో మరి అది అతని యొక్క ఇది తెలియదు, కానీ ఒక నటుడు అనేక పాత్రలు ధరించేవాడు తన యొక్క స్త్రీని మరెవరి దగ్గర పెట్టి వెళ్ళిపోయినట్లుగా నువ్వు ఇలా చేస్తానంటావా? ఇది చాలా కోపకారణం అవుతుంది. ఇక్కడే ఉండి నా తల్లిదండ్రుల్ని సేవిస్తూ ఉండు, నేను అడవులకు వెళ్ళి వస్తాను అంటున్నావే. అలా అనేకంటే ఓ పని చేయి, నువ్వే ఇక్కడుండు, నేను నీతో ఉండిపోతా. నాకు నువ్వు ఎక్కడున్నా నీతో ఉండటమే ప్రధానం. నువ్వు అడవిలో ఉన్నా సరే, అయోధ్యలో ఉన్నా సరే. పోనీ ఓ పని చేయి, అడవిలో భయంకరం అంటున్నావుగా, నువ్వు ఇక్కడే ఉండు. ఏమి అప్పుడు నేను నీతో ఉండటమే జరుగుతుంది కదా. ఇక్కడే ఉంటే బాగుంటుంది. అందుకని నేను నిన్ను అనుసరిస్తాను, నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు. వన జీవితాన్ని నేను సుఖంగా స్వీకరిస్తాను స్వామి. నీతో కలిసి అడవిలో ఉన్న నాకు అడవిలో ఉన్నా సరే ఆ అడవే నాకు స్వర్గం. నన్ను తీసుకుని వెళ్ళకపోతే నేను విషం తాగేస్తాను, అంతేగాని పరుల పంచని మాత్రం పడి ఉండను. నిష్కర్షగా చెప్తోంది అమ్మవారు. ఆమె దీనంగా విలిపిస్తూనే ఉంది. ఆమె ముఖం వాడిపోయింది. అసలు ఆ కన్నీళ్ల ధారాపాతానికి ఇది సా శోక సంతప్త విలప్య కరుణం బహు. శోక సంతప్త విలప్య కరుణం. దీనంగా ఏడుస్తూ, బహు ఎక్కువగా ఏడుస్తూ, చుక్రోష దుఃఖిస్తూనే ఉంది, విలపిస్తూనే ఉంది. పతిం ఆయస్త భృశమాలింగ్య సస్వరం. ఇంకా దారి లేక వచ్చి అమాంతం ఆయన్ని కౌగిలించుకుని ఆ కన్నీళ్లతో
ఆయన వక్షస్థలాన్ని తడిపి ఇంకా ఏం మాట్లాడలేకుండా ఉండిపోయింది. తస్యా స్ఫటిక సంకాశం వారి ముత్యాల్లాంటి అది మన స్ఫటికాల్లాంటి ఆ కన్నీటి చుక్కలు వారి సంతాప సంభవం ఎలా వచ్చింది? ఆ కన్నీడు సంతాపం వల్ల పుట్టినవి. నేత్రాభ్యాం పరిశుస్రావ పంకజాభ్యాం వివోదకం. తామర పువ్వుల్లో నుంచి నీటి చుక్కలు పడుతూ ఉంటే ఎలా ఉంటుందో, వర్షపు నీళ్లు తామర పువ్వులో పడుతుంది, పడి ఒక్కొక్క చుక్క బయటపడుతూ ఉంటుంది. అలాగా ఆ శ్రీరాముని మనస్సు ఇంకా ఈ మాట చెప్పేసరికి కరిగిపోయింది. ఇంతగా ఆవిడ 3-4 రకాలైన తిరుగులేని వాదాల్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి, అంతేకాదు ఆయన మనస్సు గాయపడినా ఆయనలో ఉన్న పౌరుషాన్ని రెచ్చగొట్టి అలా మాట్లాడటం వల్ల చివరికి ఇంకా స్వామి వారికి ఎటూ కాదనడానికి వీలు లేక ఆయన ఏం చేశాడు? సీత, నీకు దుఃఖాన్ని కలిగించేటట్లయితే ఆ స్వర్గం కూడా నాకొద్దు పో అన్నాడు. ఆ మాట అనిపించుకుంది. నాకు అక్కర్లేదు, నేను అనుకుంటున్నావు నేను వాళ్ళకి వీళ్ళకి భయపడతానని. నేనెవరికి భయపడే మనిషిని కాదు. నా వనవాసానికే ఆ బ్రహ్మ నిన్ను ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఇప్పటిదాకా చెప్తే కథ ఏముంది? మనం ఎందుకు చదువుతాం? మనకు అమూల్యమైనటువంటి మనం ఏ మార్గాన్ని అనుసరించాలో ఆ మార్గానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనకు దొరుకుతాయా? కథ ఎంత చక్కగా, ఎంత బిగువుగా, దాన్నే అంటారు ఆ కథా సంవిధానంలో ఉన్నటువంటి ఆ రమణీయ కథ ఎంత చక్కగా జరుగుతుందని వినే మనిషి కానీ, వినే శ్రోత కానీ, చూసే ద్రష్ట కానీ ఆ కథలో లీనమైపోతాడు. అది రామాయణం కథ. ఇంకా రామాయణం కథ కంటే మించిన కథ. ఇంకా సీత దుఃఖాన్ని చూసి వీళ్ళు ఈ ద్రష్టలందరూ కూడా వీళ్ళు అప్రయత్నంగా ఏడ్చేస్తారు. ఇది మనం నిజ జీవితంలో చలనచిత్రాలు చూసినప్పుడు, నాటకాలు చూసినప్పుడు, ఇంకా ఇతర జానపద కళా ప్రదర్శనలు చూసినప్పుడు మన అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. అప్రయత్నంగా మనకి కూడా మన కళ్ళ వెంబట నీళ్లు వచ్చిన ఘట్టాలు రామాయణంలోనే ఉన్నాయి. మరి ఏ మామూలు చిన్న చిన్న కథలు, పిట్ట కథలు లాంటివి వింటే అంత రసస్ఫూర్తి కలగదు. ఇక్కడ శోకరసాన్ని పండించాడని చెప్పాలి వాల్మీకి. నేను ఎవరికే భయపడను, నువ్వు నాతో వనవాసానికి రావడానికే ఆ విధి నిన్ను సృష్టించాడు. అవును, నిజమే. ఎందుకని? నువ్వు నాతో వనవాసానికి రావాలి, రావణుడు సీతని నిన్ను అపహరించాలి, అప్పుడు నేను వాడిని సంహరించి మళ్ళీ తీసుకురావాలి, లోకానికి మేలు చేయాలి. లోకానికి మేలు చేయటం కోసమే మనిద్దరం వచ్చాం అనకుండా నిన్ను సృష్టించాడు దేవుడు లోకానికి మేలు చేయటమే. ఏమిటా లోకానికి మేలు? నాతో నువ్వు వనవాసానికి రావటమే. ఇదంతా మనకి కథా పరిచయం ఉన్నది కాబట్టి, మనం రామాయణ కథ ఎన్నోసార్లు విన్నాం కాబట్టి ఈ రకమైన భావనలు చేస్తాం. తప్పే ఉంది? ప్రాచీన కాలం నుంచి రాజర్షులు తమ భార్యలతో వనవాసానికి, ఈయన దృష్టాంతాలు చూపిస్తున్నాడు. వెళ్ళారు కదా, నేను కూడా నీతో కలిసి వానప్రస్థానికి వెళ్తాను, వనవాసం చేస్తాను. సూర్యుడిని సువర్చల్లాగా నువ్వు నన్ను అనుసరించి నాతో రా. సూర్యుడిని విడిచిపెట్టి, అదే చెప్పింది అమ్మవారు. తర్వాత చెప్తుంది, నేను ఆయన్ని విడిచిపెట్టి నేనుండను, నన్ను విడిచిపెట్టి ఆయన ఉండడు అని. నేను వనవాసానికి వెళ్ళి తీరవలసిందే, నువ్వు కూడా నాతో రావాల్సిందే. తల్లిదండ్రులు, గురువు, ఈ ముగ్గురు ముల్లోకాలకి ప్రతినిధులు. తల్లి, తండ్రి, గురువు. తల్లిదండ్రులు నన్ను ఆజ్ఞాపించారు, నేను వెళ్లాల్సిందే. వీరిని ఆరాధించి తీరాల్సిందే. అలా ఆరాధించి సేవించే వాళ్ళకి సమస్త లాభాలు పుణ్యాలు కలుగుతాయి. ఇక ఓ పని చేయి, ఇంకా తొందరగా ఆయన చెప్పేస్తున్నాడు, నీకు చెందిన దేని మీద నీకు మమకారం ఇలాంటివి అవేమీ ఉండాల్సిన అవసరం లేదు, అన్నీ విడిచిపెట్టాయి. మనం వనవాసానికి వెళ్తున్నాం, నీకు సంబంధించిన విలువైన వస్తువులన్నీ ఎవరెవరికి ఏమేమి ఇయ్యాలో అవన్నీ దానం చేశాయి. మన ఇద్దరికి సంబంధించిన విలువైన వస్తువుల్ని నువ్వు ఇచ్చాయి. ముందు బ్రాహ్మణుడికి, ఆ తర్వాత దాసదాసి జనానికి ఇవ్వు. త్వరగా ఈ పనులన్నీ పూర్తయిపోవాలి వెంటనే. ఇంకా ఎక్కువ కాలం లేదు, మిగిలి లేదు, సమయం లేదు. కానీ
అప్పుడు మనం బయలుదేరి సూర్యాస్తమయం అయ్యే లోపల అయోధ్య నుంచి దాటి బయటికి వెళ్ళిపోవాలి. ఆమె అది ఎంత ఆనందం వారికి పట్టరానంత ఆనందం కలిగి, అలాగే స్వామి ఇంకా నా జన్మ ధన్యమైంది అనుకుంటూ ఆ కళ్ళమ్మ నీళ్లు ఏమైపోయాయో ఆ ఉత్సాహం మళ్ళీ ముఖంలో ప్రవేశించి అమ్మవారు అందరికీ దర్శనీయురాలుగా, అందరికీ నమస్కార యోగ్యురాలుగా, అందరికీ అనుసరణ యోగ్యురాలుగా మళ్ళీ యథాపూర్వకంగా ఆ చక్కటి సుస్మిత వదనంతో ఆమె మళ్ళీ యథాప్రకారంగా భాషించటం ప్రారంభించింది. తర్వాత కథా విధానం ఎలా జరిగిందనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.